ఎండ వస్తున్నా వణుకైతే తగ్గట్లేదు దేవుడా. హలో గాయస్, సెకండ్ డేకే మా ఆవిడకి ఓపిక అయిపోయింది. మళ్ళీ ట్రిప్పు అంటది. 108 feet పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది, తప్పకుండా చూడండి ఎవరైనా వస్తే. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 2 ఆఫ్ ఆ ట్రిప్. అస్సలు వణుకొస్తుంది, ఆ హీటర్లు పెట్టినా మాకు సరిపోవట్లేదు. కరెంట్ టెంపరేచర్ ఈస్ -1, -2, 0 ఇలా వేరే అవుతూ ఉంది, కనిపిస్తుందా? సో 0, -1, -2 అలా ఉంది. మిడ్ నైట్ -4 అలా కూడా వెళ్ళిందంట. వస్తుంది. మా పరిస్థితి చూడండి. ఫస్ట్ క్విల్ట్ కప్పాము, క్విల్ట్ సరిపోవట్లేదు. నెక్స్ట్ ఏదో బండ్ల కంఫర్టర్ కప్పాము, అయినా వస్తుంది. సో చూడాలి. నౌ వీ హ్యావ్ టు ప్లాన్. టైం 6:32 అయింది. సో 7:30 కల్లా స్టార్ట్ అవ్వాలన్నారు. సో చూడాలి. ఈమెతో భయం వేస్తుంది. నాట్ షూర్ హౌ విల్ బి ద ట్రిప్. హోప్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. సో బయటికి వెళ్ళాక చూద్దాం ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలో ఇవాళ. ఐ విల్ షో యూ ఆల్. బాయ్, విల్ సీ యూ ఇన్ సమ్ టైమ్. బాయ్. నిన్నటి వీడియోలో మా విండోలో నుంచి ఏదో సూపర్ వ్యూ ఉందని చెప్పాను కదా, అది వ్యూ పాయింట్ ఇదే అన్నమాట. మా విండోలో నుంచి వ్యూ భలే ఉంది కదా. యాక్చువల్గా నేను ఫోన్ తీసి చాలా జాగ్రత్తగా వీడియో తీస్తుంటే ఫోన్ పడిపోద్దేమో అని నన్ను ఫుల్గా తిట్టారు మా హస్బెండ్ అండ్ మా పాప. బట్ స్టిల్ కాన్ఫిడెంట్గా వీడియో తీశానమాట. ఇది మార్నింగ్ 6:30కి, ఇంకా సన్ రైజ్ రాలేదు. సన్ రైజ్ వచ్చాక నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ, భలే ఉంది కదా. సో విండోస్ దగ్గరికి మంకీస్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఒక మంకీ తిరుగుతున్నాయి. నెక్స్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఇది బ్రేక్ఫాస్ట్ బఫెట్ అనమాట. మార్నింగ్ 7:30 to 8 కల్లా పెట్టేశారు. సో చాకోస్, టీ, మిల్క్ ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. బ్రెడ్ టోస్ట్ అండ్ డిఫరెంట్గా పెట్టారు, బాగున్నాయి అన్నీ. ఇగో ఫ్రూట్స్, ఇవైతే ఫ్రూట్స్. నెక్స్ట్ శాండ్విచెస్, నెక్స్ట్ యాజ్ యూజువల్ ఇవన్నీ తెలిసినవే కదా. సో భలే ఉన్నది. ఇడ్లీ కూడా బాగుంది, మసాలా ఇడ్లీలా ఉంది. జస్ట్ అందరం అన్నీ టేస్ట్ చేసామన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుల్ చలిగా వేడిగా తినాలనిపించింది అనమాట. అన్నీ వేడిగా ఉన్నాయి మంచిగా. సో చాలా బాగున్నాయి. మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఫుల్ హ్యాపీ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ అండ్ టేస్ట్ భలే అనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము. గుడ్ మార్నింగ్ గైస్. రెడీ అయిపోయి బయటకు వచ్చాము. మా రిసార్ట్ నుంచి వ్యూ చూపిస్తాను మీకు, చూసి. హిల్ పాయింట్, కుఫ్రీ హిల్ పాయింట్. ఎర్లీ మార్నింగ్ కొంచెం సన్లైట్ వచ్చాక తీసిన. బేసిక్గా నాకు కూడా భయం వేస్తుంది, బట్ కింద స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సన్లైట్ పడి అవన్నీ షైన్ అవుతా వావ్ అనిపించేలాగా ఉంది. సీ అదర్ సిట్టింగ్. ఇది రిసార్ట్లో. అప్పు నెక్స్ట్ లెవెల్. వణుకు వస్తుంది దేవుడా. అని జాకెట్ వేసుకోకుండా వచ్చామన్నమాట. అబ్బా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది తినే దగ్గర నుంచి ఎగ్జిట్. సో ఎగ్జిట్లో ఏదో డోర్ ఉంది కదా అని వచ్చేసాను గబగబా చూద్దామని చెప్పి. దిస్ ఇస్ ద ప్లాస్టిక్ ప్లాంట్ లా కనిపించే రియల్ ప్లాంట్. వాటర్ కూడా అక్కర్లేదండి ప్లాంట్కి. భలే ఉంది కదా, సూపర్. నెక్స్ట్ లెవెల్. దిస్ ఇస్ రిసార్ట్. ఇది యాక్చువల్గా రిసార్ట్ అనమాట. మా రిసార్ట్ ఫుల్ చూడాలంటే నాకు తెలిసి డ్రోన్లో నుంచి చూడాలేమో. ఇది సర్కిల్ షేప్లో ఉంది, ఎలా తీయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాగుంది. నేనైతే పిక్చర్స్ చూసాను ఆన్లైన్లో, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా ఎర్లీ మార్నింగ్ బయటకు తీసుకొస్తే చలికి బాగా ఏడ్చేసింది అనమాట. సో ఒక దగ్గర ఆగి ఆ డ్రెస్ కొన్నాము, చాలా వేడిగా ఉంది. సో అది కొన్న తర్వాత కొంచెం సెట్ అయిందనమాట. ఓ వీఆర్ గోయింగ్ ఫర్ సఫారీ.
మంచు కొండలలో మా అవతారం. జిప్లైన్ అయితే పెద్ద లెంగ్త్ ఏమీ లేదు, కొంచెమే లెంగ్త్, బట్ కప్పులు ఎట్ ఎ టైం వెళ్ళొచ్చంట. సో ఓకే అని చెప్పచ్చు, ఓకేష్ అని చెప్పచ్చు, మరి సూపర్ అని చెప్పలేము. కుఫ్రీలో ఫస్ట్ రైడ్ అయితే జిప్ లైన్ చేసేసాము. ఆ తర్వాత ఏదో ఇస్తున్నారా మా నెక్స్ట్ రైడ్స్ అంట. 5 or 6 రైడ్స్ ఉన్నాయి. చూడండి వ్యూ, వెనకాలంతా మంచు పర్వతాలే, ఆయాసం వస్తుంది ఎక్కుతుంటే. సో గోయింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ అనమాట. ఆ జిప్ లైన్ తన్విక్ లేదు, బట్ ఓకే, ఉండుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇవన్నీ యాపిల్ ట్రీస్. సో సీజన్ అయిపోయిందంట, సో నో యాపిల్స్ ఫర్ నౌ. సీ దిస్ వ్యూ, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఎండ వస్తున్నా వణుకైతే తగ్గట్లేదు. దేవుడా, నాకేమర్థమైందంటే పిల్లలతో రావడం కొంచెం కష్టమే. సో మీకు కనిపిస్తుందా మంచు కొండలు? సో జూమ్ చేసి చూపిస్తున్నాను, ట్రై అండ్ అండర్స్టాండ్. కొంచెం అసలు ఈ వీడియో ఎలా వస్తుందో కూడా తెలీదు. ట్రావెల్లో అది కూడా ఈ మనాలి ట్రిప్ది ఫస్ట్ టైం చేయడం ఇలా ట్రిప్. గోవా ట్రై చేశాను కానీ గోవా తీయడానికి అస్సలు అవ్వలేదు. దట్ అవర్ ఫస్ట్ ట్రిప్, సో అస్సలు అవ్వలేదు. ఇది చూసారా, ఏంటో నడుచుకుంటూ పోతూనే ఉన్నాం, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇది చూడండి రోడ్స్. ఓ అమ్మా, బ్యాగ్ ఇవి, ఓ మై గుడ్నెస్. వస్తున్నా, ఇదేదో నెట్ ఏదేదో ఉంది. గోయింగ్ ఫర్ దట్ ది సెకండ్ రైడ్. దిస్ వన్ అండ్ దిస్ వన్. ఏ ఉన్నాయి ఎక్కాలి, చాలా ఉన్నాయి. సి లెట్స్ సి. ఇక్కడైతే కనీసం మనుషులు కూడా లేరు ఎక్కడానికి. ఏంటో నాట్ సాటిస్ఫైడ్. బట్ మీకు స్నో చూపిస్తా చూడండి. అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఆల్ స్నో. ఎన్ని మంచు కొండలు. మార్నింగ్ 10 o'clock. ఇదన్నమాట స్టోరీ. చూసారా, ఇక్కడైతే ఒక్కళ్ళు కూడా లేరు. దిస్ టైర్ బ్యాట్కి దీనికి కూడా లేరు. స్నో స్నో, దట్స్ ఇట్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. ట్విస్ట్ ఏంటంటే వాటర్ అడిగిందని వాటర్ తీసుకుంటే బాగా చిల్డ్ ఉన్నాయి. దిస్ ఇస్ నార్మల్ వాటర్ అంట. వణుకు వస్తుంది పట్టుకుంటుంటే. ఇక్కడ రైడ్స్ అయితే టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి. సో మ్యాటర్ ఏం లేదనిపిస్తుంది. కొంతమంది ఇప్పుడు మళ్ళీ స్నో ప్లేస్కి తీసుకెళ్తాం 2000 ఇవ్వండి అంటున్నారు, కొంతమంది 1500 అంటున్నారు. టూ మచ్ ఉన్నాయి. ఫస్ట్ టైం కాబట్టి ఓకే, బట్ ఎవరైనా వచ్చేటప్పుడు రైడ్స్ చూసుకొని మంచిగా బార్గెయిన్ చేసి అయితే ఎక్కండి ఇలా రైడ్స్ వెళ్ళాలనుకున్నప్పుడు. పర్సన్ వచ్చాడు 1200 అంట పర్ రైడ్. అదే పర్ పర్సన్స్ అందరినీ స్నో ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాను, 1200 రండి రండి అని అడుగుతున్నాడు అనమాట. సో చూడాలి, వీళ్ళైతే మాడుతున్నారు. దిస్ ఇస్ ATV. ఇది ఒకటి బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా. అంటే ఈ రోడ్స్లో ఓకే, కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. స్నో కొంచెం కొంచెం. సో ఎంత తిరిగినా ఈ కొండలే కనిపిస్తున్నాయి. సో ఇవాళైతే రైడ్స్తో అయిపోతుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ మాల్ రోడ్. చూడండి, దిస్ ఇస్ ఆల్ ద వ్యూ. హిల్ పాయింట్ వ్యూ, మొత్తం కుఫ్రీ నుంచి వ్యూ. చూస్తే చెప్పాలంటే మంచు కూడా అన్ని ప్లేసెస్లో లేదు, అక్కడక్కడ ఉంది. ఆడుకునే అంత మంచు అయితే లేదు. బట్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇల్లు దేవుడా, ఎక్కడ కట్టారా బాబు వాళ్ళు ఇల్లు. బేస్మెంట్ ఎలా ఉందరా బాబు, బాబోయ్. అదనమాట స్టోరీ. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. నడుచుకుని వెళ్ళాలంటే మా బాబు ఆల్రెడీ పొద్దున్నే చుక్కలు చూపించేసింది, చలి 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 అని. ఆ తర్వాత దానికి ఫుల్ డ్రెస్ ఒకటి కొన్నాం. ఇక్కడ ఎంత మేము పట్టుకొచ్చినా ఇంత కూడా సరిపోలేదు ఆమెకి. సో మేము మళ్ళీ పట్టుకొచ్చాము. కొంచెం ఓకే ఇప్పుడు. ఇవి కూడా జిప్ లైనే.
జిప్ లైన్స్ ఒక్కటే కొంచెం బెస్ట్ ఇక్కడ ఉన్న వాటిల్లో రైడ్స్లో. మిగతావన్నీ ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలా ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఆల్రెడీ రిసార్ట్స్ అలా వెళ్ళి ఉంటే చిన్న చిన్న రైడ్స్ అవన్నీ తెలిసే ఉంటాయి. సో అదనమాట. యాపిల్ చూసారా, యాపిల్ ప్లాంట్స్ సీజన్ అయిపోయిందంట, ఎండిపోయాయి ఫుల్గా. ఇప్పుడు దాకా మేము తిరిగింది యాపిల్ గార్డెన్, అడ్వెంచర్ పార్క్ అండ్ డెస్టినేషన్ ఇది కుఫ్రీలో. సో పైకి వెళ్తే ఏదో టెలిస్కోప్ వ్యూ ఉంటుందంట అండ్ వన్ టెంపుల్ ఉంటుందంట. పైకి వెళ్తున్నాం, చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంది. అప్పుడు కిందకి దింపేసి కింద ఉంచేసి మేము వెళ్తున్నాం అనమాట. ఏదో టెలిస్కోప్ అన్నారని చూడాలి అది ఎక్కడ ఉంటుందో. వచ్చినందుకు వీఆర్ ట్రయింగ్ మ్యాగీ, ఏక్ ఎగ్ మ్యాగీ అండ్ ఎగ్ వెజ్ మ్యాగీ. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. గొట్టాలు 20 రూపీస్ అంట. చూడాలి. ఆయాసం వస్తుంది. టెంపుల్ చాలా దూరం అంట, టెంపుల్ అండ్ టెలిస్కోప్ వ్యూ. సో స్కిప్ చేసేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. 10 రూపీస్ ప్యాకెట్ 40 రూపీస్కి తింటున్నాము. రిచ్ కదా. అయ్యే చూపిస్తున్నానే. 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్, 40 రూపీస్, 50 రూపీస్ పెట్టి కొనుక్కొస్తున్నాము. 70 రూపీస్ ఎగ్ మ్యాగీ చూడండి. 10 రూపీస్ ఎగ్ మ్యాగీ ప్యాకెట్ 70 రూపీస్ పెట్టి మేము తింటున్నాము. మ్యాగీ ఎగ్ స్మాష్ చేసి అందులో వేస్తున్నారు. కొనుక్కునే బ్యాచ్ ఎవరు తెలుసా? మా బ్యాచ్. ఇదిగో చూడండి, ఏ వాళ్ళ కూర్చున్నారు ఎగ్ మ్యాగీ. అది ఈ రైడ్స్ అయితే అస్సలు ఆప్ చేసుకోకండి. ఇన్ కేస్ కావాలంటే ఓన్లీ జిప్ లైన్ తీసుకోండి. ఆ మ్యాగీ పాయింట్ అని చెప్పాను కదా, దాని ఆపోజిట్ ఇంకో రైడ్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే కపుల్ సైకిల్ రైడ్, ఆన్ వైర్స్, అలాంటి కొన్ని రైడ్స్ ఉన్నాయి. 4-5 రైడ్స్ మంచి ఇంట్రెస్టింగ్వి. అది నా దగ్గర వీడియో మిస్ అయింది. ఇన్ కేస్ కావాలంటే అవి ట్రై చేయండి, అవి చాలా బాగున్నాయి. ఇవైతే లిటరల్గా వేస్ట్, బికాస్ కొన్ని వర్క్ అవ్వట్లేదు, కొన్ని ఏమో ఇంకా స్టిల్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. అసలు మనుషులే లేరు. ఓన్లీ ఉంది ఏంటంటే జిప్ లైన్ ఇస్ ద బెస్ట్. మిగతా ఏమీ లేవు. నిచ్చెన లాంటిది ఉంది కదా, దాని మీద నడిచేది, అవి మనకు తెలిసినవి. నెక్స్ట్ థ్రెడ్లా ఉంది, దాని మీద నడిచేవి, టైర్స్ మీద ఎక్కేవి, అంతే. ఆ మూడిటి కోసం అంత పెట్టడం అయితే లిటరలీ వేస్ట్. మీరైతే అస్సలు పెట్టకండి. ఇన్కేస్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఏం దింపరా, ఒక ఇంట్రెస్టింగ్ యానిమల్ చూపిస్తాను చూడండి. ఇది రియల్. యాక్చువల్గా నేను టాయ్ అనుకున్నాను ఫస్ట్, బట్ ఇది రియల్ యానిమల్. నాకు షాక్ భలే ఉంది కదా. ఇది గ్రీన్ వ్యాలీ ఉంది కదా, ఫుల్ గ్రీన్. ఇది గ్రీన్ వ్యాలీ తింటున్నా. గ్రీన్ వ్యాలీ అంటే మొత్తం గ్రీన్ చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. షిమ్లాలో పెద్ద చూడటానికి అయితే ఏం లేవు. ఆ బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కార్స్ అన్నీ ఒక రోడ్లో ఒక సైడ్కి ఆపేసి ఉన్నాయి. చాలా ఆల్మోస్ట్ మొత్తం అంతా అలానే ఉన్నాయి. మరి ఎందుకు అలా ఉండేది నాకు తెలియదు. అదొకటి నేను కొంచెం కొత్తగా డిఫరెంట్గా అబ్జర్వ్ చేశాను. ఇది ఎటో ఒకటైతే ఆపే ఉన్నాయి రోడ్డుకి. జస్ట్ నౌ మాల్ రోడ్కి అయితే వచ్చాము. రోడ్ వ్యూ, సీ దిస్ హౌసెస్. ఓ మై గాడ్, ఇక్కడ చర్చ్ ఫేమస్ అంట. సో మాల్ రోడ్ నుంచి అలా వెళ్ళి విజిట్ అయితే చేసేసి వస్తాం. ఏమున్నాయో కుదిరితే వీడియో తీస్తాను. సీ దిస్ హౌసెస్ భలే ఉన్నాయి కదా. గోయింగ్ టు మాల్ రోడ్. చూడాలి, ఏమన్నా కొనుక్కుందామని చూస్తున్నాము. చాలా కాస్ట్లీ ఉంటాయి అంటున్నారు జనాలు. చూడాలి.
यार एक बार कितनी बार हाथ नहीं टच करना इसको ओपन बटन है उधर ओपन क्लोज ఏ తీన్ టైం आगे का अपना మూడోసారి ఒక్క ఫ్లోర్కి 3 సార్లు వచ్చాం మనం. మూడోసారి ఫైనల్గా లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చాం. ఫర్ మాల్ రోడ్ 20 రూపీస్ టికెట్ అంట ఫర్ మాల్ రోడ్. సో గోయింగ్ ఫర్ మాల్ రోడ్. ఎంతమంది ఉన్నారు. సో లిఫ్ట్ పని చేయలేదు. 3 సార్లు వచ్చాం. మూడోసారి పనిచేసింది. చూడాలి, చాలా కాస్ట్లీ ఉంటాయి అంటున్నారు అందరూ. ఏమున్నాయో ఏంటో ఎక్స్ప్లోర్ చేయాలి. దిస్ ఇస్ స్మాల్ రోడ్. నాకైతే ఏం షాపులు కనిపించట్లేదు. చూడాలి. దిస్ ఇస్ ఆల్ మాల్ రోడ్ అంట. అండ్ దీస్ ఆర్ ఆల్ మాల్ రోడ్. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. మేము ప్రైజెస్ అడిగాము, కాస్ట్లీయే చెప్పారు. బయట కూడా చాలామంది చెప్పారు కాస్ట్ ఎక్కువ ఉంటాయి, చూసుకొని నెససరీ అయితే. మన టెంపుల్ ఉంది, వెళ్తారా అని అడిగితే మేము నో అన్నాము. కానీ ఫైనల్గా వీళ్ళు రోప్ వేకి పడిపోయి 2500 తగిలేసి కొండలాంటిది ఎక్కి ఆ రోప్ వేలో వెళ్ళి ఏదో నడిపిస్తున్నారు. రోప్ వే ఎక్కితే అక్కడ హనుమాన్ టెంపుల్ చూపిస్తారంట, మళ్ళీ రావాలి. పర్ పర్సన్ 500 అన్నాడు. సో అడిగి బేరం ఆడి ఇద్దరు పిల్లలకి తగ్గించారు. మాకు కూడా పర్ పర్సన్ 400 చేశాడు అనమాట. సో అది స్టోరీ. సో గోయింగ్ కేబుల్ కార్ ఎక్కాక చూపిస్తా. సో ఆయాసం ఫుల్ వస్తుంది ఎక్కలేక. డబ్బులు మరి ఎంత నడుచుకొని వస్తున్నా. 5 minutes అన్నారు, 20 నిమిషాల నుంచి నడుస్తున్నాం, రావట్లేదు. ఆల్రెడీ రోప్ ఎక్కిన వాళ్ళు అయితే ఇలాంటిది ఎక్కకండి. ఇన్కేస్ ఎక్కాలనుకుంటే ఏదైనా వెహికల్తో పైకి వెళ్ళి అప్పుడు ఎక్కండి. అమ్మా పెద్ద వాళ్ళు, ముసలి వాళ్ళు మాకంటే ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోతున్నారు. నాకైతే అర్థం కాలేదు. నడిచి ఫైనల్గా వచ్చాము ఇక్కడికి. దేవుడా, అది ఎలా ఉంటుందో చూపించేస్తాను. చలో. హలో గాయస్, సెకండ్ డేకే మా ఆవిడకి ఓపిక అయిపోయింది. మళ్ళీ ట్రిప్పు అంటది. కేబుల్ కార్ ఎక్కడానికని వచ్చి వీళ్ళు స్నాక్స్ తింటున్నారు. స్నాక్స్ ఒకటి ఉండాలి కాబట్టి ఫస్ట్ స్నాక్స్, ఆ తర్వాత కేబుల్ కార్ పడుతుంది. ఎంత టైం పడుతుందో ఏమో. స్నాక్స్ అయితే వేస్తున్నారు వీళ్ళు. బట్ ఇక్కడ పర్లేదు. కాఫీ 21 రూపీస్, సూప్. ఇగో ఇక్కడ చూడండి అందరు ఎంత నీట్గా తిన్నారో. బట్ మా గ్యాంగ్ మాత్రం కింద ఎన్ని పారబోసారో. అది వీళ్ళ టాలెంట్. ఈవెన్ పిల్లలు కూడా అంత పారబోయలే. దిస్ ఇస్ అవర్ కేబుల్ కార్. Still the craze remains same every time. So in Shimla, what do you visit normally? Every time just for this temple. Okay, for We temple. go once in a year. Okay, nice. Because we haven't seen that much. That interesting things in Shimla. We have been like we come here since 10 years so Wednesdays. For temple. Ah. Nice. We are seeing for the first time. That's great. You love that place. Because ఈ రోప్ వేలో మాకు ఒక ఇద్దరు పరిచయం అయ్యారనమాట, ఒక ఫ్యామిలీ. సో వాళ్ళు ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ 10 years నుంచి వస్తున్నారంట. ఓన్లీ ఫర్ దిస్ టెంపుల్ చూడడానికి వచ్చి టెంపుల్ చూసేసి మళ్ళీ నైట్ వెళ్ళిపోతారంట. చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారనమాట. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో అంత పవర్ఫుల్ మేము కూడా చూడగలుగుతున్నాము అని. 108 feet ఉంటుంది, మంకీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నారు. వ్యూ చూసారా రోప్ వే నుంచి? భలే ఉంది కదా, సూపర్ అనిపించింది మాకు వ్యూ అయితే.
వాళ్ళు మాకు రోప్వేలో ఉన్నంతసేపు చెప్తున్నారనమాట రిగార్డింగ్ టెంపుల్ అండ్ వాళ్ళు ఢిల్లీలో ఏం చేస్తారు, నెక్స్ట్ టెంపుల్ ఎంత పవర్ఫుల్, టెంపుల్ దగ్గర ఏమేమి ఉంటాయి చూడొచ్చు, ఏమేమి చూడొచ్చు, అలా అన్నీ చెప్తూ ఉన్నారనమాట రోప్వే వెళ్ళినంతసేపు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు బేసిక్గా అలా కొత్త వాళ్ళని ఎవరైనా పరిచయం చేసుకోవడం, మాట్లాడడం కూడా చాలా ఇష్టం. సో అలా వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ వేసుకొని మేము అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. తొందరగా తిని మంకీస్ వస్తాయంట. బ్యాగ్లో పెట్టా టైంలో. సో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. మంకీస్ ఉన్నాయి, చాలా నాటీగా ఉంటాయంట, చాలా మంది చెప్పారు. స్లోగా వెళ్తున్నాం. ఆగో మంకీస్ అక్కడ. ఇట్స్ అ ఫేమస్ టెంపుల్ అంట. సో దే ఆర్ సో మెనీ మంకీస్. ఐఎమ్ షోయింగ్ యూ వన్ మంకీ, దెన్ వి కమ్ ఫాస్ట్. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మాకు కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు ఓన్లీ ఫర్ టెంపుల్ 10 years నుంచి వస్తారు, ఓన్లీ టు సీ దిస్ టెంపుల్. సూపర్ కదా. చూడండి. సో అక్కడికి వెళ్ళక టెంపుల్ చూపిస్తా. పైన చూస్తున్నాయి అవి. This one is the temple? Yes, this is the main temple, and you can see that the big, statue. Yeah, idol, yeah, statue. 108 feet. Oh, nice. This is Hanuman temple. ఇది 108 feet. అయిపోతుంది లోపల మనసులో. ఇయర్ రింగ్స్ కన్నా. అరే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చూడు కన్నీ. ఆది మానవుడా 10,000 BC. మొన్న సినిమా వచ్చింది కదా. ఆడుకోండి, వాడు ఏడుస్తున్నాడు, కాసేపు ఆడుకోండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా, కూల్గా, సరౌండింగ్స్ అయితే సూపర్గా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట టెంపుల్. మేమైతే మాల్ రోడ్ మానేశ్వరి టెంపుల్కి వచ్చాము. సూపర్ అనిపించింది. బెస్ట్ ఫీల్. ఎవరైనా వస్తే తప్పకుండా వెళ్ళండి షిమ్లాలో. పిల్లల జాకెట్స్ భలే ఉన్నాయి. సరే జరుగు, మళ్ళీ వద్దాం. నచ్చితే విల్ టేక్. కమ్. You can use the brush paintings. This is used in children's school projects paper. You can make any drawings. Give your hands, beta. Give your hands fast. పిల్లలకి ఏమొద్దు అంటే బొమ్మలు వదిలే. This is washable. Hand wash. This is gone. Okay, okay. I give the rabbit. Start, sir. This tattoo you can make in birthday. Children, sir, see. Children are making the greeting card for Mother's Day, Teachers' Day, school projects paper. You can make for everything. One time Apple computer is failed. This. ఒక్కొక్కళ్ళు వివత్సైన షాపింగ్ చేసి వచ్చాము మాల్ రోడ్లో. కొంచెం ప్రైజెస్ బార్గెన్ చేస్తే బాగానే ఇచ్చారు. కొత్త గొప్ప బార్గెన్ చేస్తే బెస్టే. చూడండి, అందరూ మంచిగా సంచులు వేసుకొని వచ్చారు షాపింగ్ కవర్స్. సో అలా అయిపోయింది ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కుఫ్రీ అగైన్. సో టుమారో మార్నింగ్ అగైన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ టు మనాలి. సో అదనమాట సన్ సెట్ వ్యూ.
సన్సెట్ వ్యూ అయితే అద్దరిపోయింది, బట్ ఒళ్ళంతా మండిపోతుంది, మోస్ట్లీ చలికి అనుకుంటా. సో ఎంత క్రీమ్స్ అవి రాసుకున్నా బాగా మండిపోతుంది, నడవలేకపోతున్నాం. వీఆర్ ఆల్ డన్ అనమాట. సో లంచ్ కూడా ఏం చేయలేదు, లైట్గా ఒక బేకరీ దగ్గర ఆగి స్నాక్స్ అలా తినేసాము. సో నవ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కుఫ్రీ. సో టుమారో విల్ స్టార్ట్ టు మనాలి. చూడాలి, చాలా చలేసేస్తుంది, ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి. రిసార్ట్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఇగో 7 అయింది, జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చాము. మా హస్బెండ్ ఇస్ అన్లాకింగ్ ఏంటవి అవి తీస్తూ ఉన్నారు. మింకుడు హ్యావ్ టు ఫ్రెష్ అప్ అండ్ గో ఫర్ డిన్నర్. వీళ్ళు రూమ్కి రాగానే మొదలెట్టిన పని, ఒకళ్ళేమో బిలియర్డ్స్ ఆడతానని కూర్చున్నారు, గేమ్ రాదు, ఆడటానికి రెడీ అయ్యారు. నెక్స్ట్ టీటీ, వీళ్ళకి ఎక్కడ టీటీ దొరకనట్టు ఇక్కడ టీటీ ఆడుతున్నారు. ఓ షట్ మ్యాన్. మిగతా ఇద్దరు క్యారమ్స్, మా పాప మాత్రం బిలియార్డ్స్తో క్యారమ్స్ ఆడుతుంది. అది డిన్నర్కి ఇంకా టైం ఉందని చెప్పి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఈ గేమ్ అయితే కాసేపు ఆడుకుందామని వచ్చాము. అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని గేమ్స్ అట్లా 8:30, 8:45 వరకు ఆడుకొని మళ్ళీ డిన్నర్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మాకు జరిగింది ఏంటంటే, మేము రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి లిఫ్ట్లో డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్ అని కొట్టేసాము. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే అసలు అక్కడ ఏమీ లేదు. అర్థమైంది ఏంటంటే, మేము 5th ఫ్లోర్లో రిసెప్షన్, మేము కిందకు వచ్చి 3rd ఫ్లోర్లో ఉన్నాము అని చెప్పి. సో బిల్డింగ్ హైట్లో నుంచి కిందకు ఉంది. సో మాకు అది అర్థం కాక డైరెక్ట్గా డిఫాల్ట్గా జీ నొక్కేసాం. అలా డే 2 అయితే మంచి మంచి మెమరీస్తో గడిచిపోయిందనమాట. టెంపుల్ అయితే వెరీ హ్యాపీ, రైడ్స్ అయితే కొంచెం హ్యాపీ, కొంచెం ఓకే ఇష్లో. సో మీరైతే మంచి రైడ్ సెలెక్ట్ చేసుకోండి. టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ హ్యాపీ. సో మా ఈ జర్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. మనాలి వీడియో ఇస్ లోడింగ్. బాయ్.